హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ఏముండో ఈ మాటల వరకే కాదండి బాగుండాలని కోరుకోవడం. మనసులో కూడా ప్రతిరోజు అనుకుంటూనే ఉంటాను. నా అనుదిన ప్రార్థనలో గుర్తు చేసుకుంటూనే ఉంటాను. మీరంతా బాగుండాలని. ఎందుకంటే మరి ప్రెజెంట్ ఇప్పుడున్న జనరేషన్ అయితే యూట్యూబ్ ఆన్ చేయగానే మరి అందులో మరి ఎంటర్‌టైన్ చేసేయాలండి. అలాంటి వీడియోస్‌ని అయితేనే మరి టచ్ చేస్తారు, క్లిక్ చేస్తారు, చూస్తారు. మరి అలాంటివి ఏమీ లేకుండా మరి ఒక సాధారణంగా ఉండి పల్లెటూరికి సంబంధించి మరి నా పనులతో మరి నేను ఇలా వీడియోస్ అయితే చేస్తున్నాను. మీరెంతో ఓపికతోటైతే ఉండి మరి వీడియో చూస్తున్నందుకు మరి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎవరైనా కానీ వీడియో చూస్తున్నారంటే ఎంతో కొంత అందులో నవ్వును కోరుకుంటారు. లేదంటే ఇంకా ఏదో ఏదో వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు ఉంటాయి కదండి, వాటిని కోరుకుంటారు. కానీ ఇలా విలేజ్ లైఫ్ని మరి ఎవరు చూస్తారండి? ఎవరికో కానీ నచ్చవు కదా. మరి మీరంత ఓపికగా మరి నా వీడియోని చూస్తున్నారంటే మీరు ఎప్పుడూ బాగుండాలని నేను ఎప్పుడూ కూడా కోరుకుంటాను. ఇప్పుడు మరి విలేజెస్లో కూడా విలేజ్ లైఫ్ అంటూ ఏమీ కనిపించట్లేదండి. మారుమూలలో ఎక్కడైనా మరి ఉంటుందేమో తప్ప మాలాంటి వాళ్ళ ఇళ్ళల్లో ఇంకా ఎక్కడా కూడా విలేజ్కి సంబంధించిన జ్ఞాపకాలు కానీ, ఆ పనులు కానీ, అలవాట్లు కానీ ఏమీ కనిపించట్లేదు. అంతా మారిపోయిందండి. జనరేషన్ అంతా మారిపోయింది. మరి విలేజెస్ కూడా మారకుండా ఎలా ఉంటాయండి? మరి సిటీస్ నుంచి టౌన్స్‌కి, టౌన్స్ నుంచి మరి అలా అలా మరి మాకు కూడా మరి చాలా వరకైతే మార్పొచ్చేసింది. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా కొత్తను కోరుకుంటున్నారండి. పాత ఎవరికి నచ్చుద్ది? ఎవరికీ నచ్చదు కదా. టెక్నాలజీ మారిపోయిందండి. అంతా మోడర్న్ టెక్నాలజీ వైపే అడుగులు వేస్తున్నారు తప్ప కష్టపడి మరి ప్రతి పని చేసుకోవాలన్న ఆలోచనతో అయితే ఎవ్వరూ ఉండట్లేదండి. మా విలేజెస్‌లో అందరూ పనులకు వెళ్తారు. పనులకు వెళ్ళినా కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే అసలు ఏ పని కూడా చేతులతో చేయకుండానే మరి అన్ని పనులు వాటంతట అవే జరిగిపోవాలన్న ఆలోచనలోనే ఉంటున్నారు. కానీ ఎవరు కూడా మరి కష్టపడిపోవాలన్నంత ఇదిగానేమి ఉండట్లేదండి. వాటంతట అవే అంటే మరి అంతో ఇంతో మరి మన చెయ్యి కూడా పడకుండా ఏ పని అవ్వదు కదండి. మిషనరీని ఎక్కువ యూస్ చేస్తున్నారు మా విలేజెస్లో కూడా. ఏ పని చేసినా అంతో ఇంతో మరి మిషనరీ మీదే మరి ఆధారపడిపోవాలండి. కొన్ని కొన్ని పనులకు తప్పదు కదా. నేను కూడా ఒకప్పుడైతే మరి అసలు ఏ మిషనరీ మీద ఆధారపడకుండానే నా పనులన్నీ చేసుకోవాలనుకునేదాన్ని. కొంతవరకు అయితే మరి అలానే చేసుకుంటూ వచ్చేసాను. మరి ఇక రాను రాను మరి ఇక ఓపిక తగ్గిపోద్ది కదండి. ఇక తప్పదు మిక్సీని, గ్రైండర్‌ని ఆశ్రయించడం. ఆ మిషనరీ తప్పించి మా ఇంట్లో మరి ఇంకా వేరే వాటికి మరి ఇంకా అంత అవకాశం రాలేదు. ఎందుకంటే మరి అంతవరకు మరి నాకు ఓపిక ఉంది కాబట్టి అది ఉన్నంత వరకు చేసుకుంటాను. చేసుకొని టైం వచ్చినప్పుడైతే మరి ఆధారపడక తప్పదు కదండి. ఏదో తప్పకైతే మరి ఈ జనరేషన్‌కి సంబంధించి ఈ వాడకాలు, ఈ పద్ధతులు మరి అలవాటు అవ్వక తప్పదు కానండి. నాకైతే ఒక 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినా ఆ జనరేషన్ అంటేనే నాకు చాలా చాలా ఇష్టమండి. ఎందుకంటే అవన్నీ పాతకాలం రోజులు, పాతకాలం పద్ధతులు, పాతకాలం అలవాట్లు, అమ్మమ్మ, నాయనమ్మల కాలంలో చేసే చక్కని ఆ పరిస్థితులు అసలు మరి వర్ణించడానికి కూడా అవ్వదండి. అసలు ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడు వాళ్ళు ఎవరింటారండి ఆ మాటలు చెప్తే. మరి నా బోటి వాళ్ళు కూడా మరి ఆ జనరేషన్ గురించి ఏదైనా వాళ్ళు చెప్తారేమోనని విందామనుకుంటాను. కానీ ఎవరు చెప్పరు. ఎవరి దగ్గర అలాంటి ఆలోచనలు లేవు. అలాంటి మాటలు కూడా రావు. పాతకాలం అంటే ఎవరికి నచ్చుద్దండి. పాత చింతకాయ పచ్చడి అన్నట్టు తీసి అవతల పడేస్తారు. కానీ నాకు ఆ లైఫ్ స్టైల్ అన్నా, ఆ మనుషులన్నా, ఆ వాతావరణం అన్నా నాకు ఇప్పటికీ గుర్తేనండి. నా చిన్నప్పటి రోజులను తలుచుకోకుండా ఏ రోజు కూడా నేను లేను. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే బాగుండు రోజులన్నీ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అలా జరగదు కదండి. అలా జరిగితే ఇంకేముంటుంది చెప్పండి. జరిగిపోయిన రోజులన్నీ తలుచుకోవడం తప్ప మనం చేసేది ఏమీ లేదు. పాతకాలం రోజులు, పాత చింతకాయ పచ్చడి అని ఓ తెగ చెప్తున్నాం. ఏముంది అక్కడ అని మీకు డౌట్ రావచ్చు. ఉంటుందండి. అసలు లైఫ్ అంతా కూడా అక్కడి నుంచే కదండీ స్టార్ట్ అయ్యింది. ఏముందండి ఇప్పుడు అసలు అంతా టెక్నాలజీ మారిపోయిందని టెక్నాలజీ వైపే అడుగులు వేస్తున్నారు తప్ప అసలు లైఫ్ స్టైల్ అనేది ఏ విధంగా ఉంటుందో అసలు ఎవరో కూడా పట్టించుకోరు, అర్థం చేసుకోరు. పనంతా పూర్తి చేసుకుని ఇప్పుడే వాయిస్ ఇచ్చుకుంటానికి వచ్చానండి. ఈ లోపు మరి మేకపిల్లలు అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ కోసం అండి తెగ అరుస్తున్నాయి ఎదురు చూసుకుంటూ. మరి వాటి డిస్టర్బెన్స్ తోటి మరి నేను మాట్లాడాలా వద్దా అన్నట్టయితే అయిపోతుంది. పోనీలేండి ఏదైనా మన మంచికే అంటారు కదా. ఆ మేకపిల్లలు అలా అరుస్తుంటే నేను చిన్నప్పుడు అమ్మ పొలం వెళ్ళినప్పుడు అమ్మ కోసం సాయంత్రం అవ్వగానే అలా మరి రోడ్డు మీదకి వచ్చి అయితే మరి ఎదురు చూస్తూ ఒక చోట అయితే కూర్చునేదాన్ని. ఆ రోజులు గుర్తొస్తాయండి. మేకపిల్లలు అరుస్తుంటే వాళ్ళ అమ్మాళ్ళ కోసం. వాళ్ళ అమ్మాళ్ళు ఏమో పొలం వెళ్తాయి మేయడానికి. అవి సాయంత్రం అవ్వగానే మరి ఇంటికి వస్తాయి. ఇవేమో ఎదురు చూస్తూ మరి అరుస్తూ ఉంటాయి. మరి మేము కూడా చిన్నప్పుడు మరి అమ్మ వాళ్ళు పొలం వెళ్ళిన తర్వాత ఇంటికి ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ గడిపిన రోజులు ఎన్నో ఉన్నాయండి.
అవన్నీ కూడా ఇప్పుడు తలుచుకుంటే అక్కడ చిన్నప్పుడు ఆగిపోయిన బాల్యం మళ్ళీ గుర్తొస్తుంది. చాలా బాధగా అనిపిస్తుంది. అలా జరిగి చాలా సంవత్సరాలైనా నాకైతే నిన్నే జరిగినట్టు అనిపిస్తుందండి. ఏంటో తెలీదు. నేను ఇంకా ఆ రోజుల నుంచి బయటపడలేకపోతున్నాను. ఎందుకంటే నాకు బహుశా ఈ జనరేషన్ అంటే అంత ఇష్టం లేకపోవడం వల్లే నాకు ఆ రోజులే గుర్తొస్తూ ఉంటాయి. ఈ జనరేషన్‌లో ఉంటూ ఈ జనరేషన్ ఇష్టం లేకపోవడం ఏంటని నన్ను చాలామంది తిట్టుకోవచ్చు. మరి అందరి మనస్తత్వాలు ఒకే విధంగా ఉండవు గదండీ! కొందరికి ఒకలా ఉంటాయి. కొందరికి ఒకలా ఉంటాయి. నాకు మాత్రం ఈ జనరేషన్‌లో పుట్టడం గానీ, పెరగడం గానీ అస్సలు నచ్చట్లేదండి. ఎందుకో తెలీదు. ఏదో జనారణ్యంలో ఉన్నట్టు ఉండడమే తప్ప, నాకైతే ఎంత మాత్రము కూడా ఈ లైఫ్ స్టైల్ మెయింటెనెన్స్ చేయాలంటే నా వల్ల అవ్వట్లేదు. నాకు ఆ పాత రోజుల్లోనికే వెళ్ళిపోయి అయితే చక్కగా మరి హ్యాపీగా ఉండాలనిపిస్తది. ఆహా! వెళ్ళమ్మా వెళ్ళు ఏముందక్కడ అనని మీకు డౌట్ రావచ్చు. ఇదివరకు నాన్న కట్టిన ఇల్లు చాలా ఇరుకండి. ఇరుకైనా కానీ ఒకే గదున్నా, ఒకే వంటగదున్నా, ఒకే హాలున్నా ఆ చిన్న ఇంట్లో, ఆ ఇరుకింట్లో ఎంత ప్రేమో ఉండేదండి. ఇప్పుడైతే మరి చాలా పెద్ద ఇల్లులు కట్టుకుంటున్నారు. చాలా విశాలంగా ఉంటున్నాయి గదులు. ఒక్కొక్క రూమ్‌కొచ్చి మరి ఇంద్రభవనంలా మరి తయారు చేసుకొని ఎంత డెకరేషనో చేసుకుంటున్నారు. చాలా చాలా విశాలంగా అయితే మరి ఇల్లు కట్టుకుంటున్నారు. కానీ మరి అందులో ఉన్న మనుషుల మనసుల్లో మరి ప్రేమ అయితే మరి ఎంత విశాలంగా ఉంటుందనేది నాకు డౌటు. మరి ఆ విశాలంగా ఉన్న ఇల్లు లెక్క మరి మనుషుల మనసులో కూడా ప్రేమ ఉండాలి కదండీ! ఒకళ్ళ మీద ఒకళ్ళకి అన్నదమ్ములంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమలుంటున్నాయా? అక్క చెల్లెళ్ళంటే ప్రేమలుంటున్నాయా? కనీసం తల్లిదండ్రులంటే గౌరవం గాని, మర్యాద గాని ఉంటుందా? మరి ఎందుకండి ఈ జనరేషన్‌లోనూ మనం ఉండడం? ఆ జనరేషన్ అయితే ఆ నాన్నగట్టిన ఇల్లు ఎంత చిన్నగా ఉన్నా, ఎంత ఇరుగ్గా ఉన్నా చక్కగా మరి ఒకే దుప్పట్లో, ఒకే మంచం మీద ముగ్గురు, ఇద్దరు అలా పడుకొని ఒకరి దుప్పటి ఒకళ్ళు లాక్కొని మరి చలికాలంలోనూ ఎంతగా మరి లైఫ్‌ని ఎంత కష్టపడుతూ బ్రతికినా గానండి ఆ లైఫ్ స్టైల్ అనేది చాలా చాలా అమూల్యమైందండి. మళ్ళీ మళ్ళీ రాదు. ఇంకా అమ్మ చేత్తో వండిన వంటకం ఏదైనా గానండి, ఒకే కూరతోటి మరి అన్నంలో వేసుకొని తింటుంటే ఆ కమ్మదనం వేరండి. ఇప్పుడు ఎన్ని రకాల కూరగాయలో, ఎన్ని రకాల వంటకాలో, రోజుకొచ్చేసి ఎన్ని కూరలు వండుకుంటాము. కానీ ఆ కమ్మదనం ఇప్పుడొండే కూరల్లో నాకు ఒక్కదానిలో కూడా కనిపియట్లేదు. ఆ చాలీ చాలకుండా వండుకున్న వంటకాలే అయినా కడుపు నిండా తినకపోయినా అమ్మ చేత్తో వండిన ఆ వంటకం మరి టేస్ట్ ఇప్పుడున్న కూరల్లో అయితే నాకెక్కడా కూడా కనిపించట్లేదు. ఎన్నో రకాల వంటలండి. ఎన్నో రకాలుగా తింటున్నాము రోజుకొచ్చేసి. కానీ మరి ఆ కమ్మదనము, మరి ఆ రుచులు మరి అంతా మరి ఏమైపోతున్నాయో తెలియదండి. అంతకు మించే మరి ఇప్పుడు వండుకుంటున్నాం గదా! మరి ఇప్పుడు కూడా మరి అది ఉండాలి గదండీ! ఆ టేస్ట్ ఉండాలి. ఆ ప్రేమ ఉండాలి. ఏదండి ప్రేమ? వంటలైతే మరి 100 రకాలు వండుకొని టేబుల్ పైన పెట్టేసుకుంటున్నాం గానీ, అప్పుడు కింద కూర్చొని అందరూ తలకో కంచం తీసుకొని మరి కొంచెం కొంచెంగా వడ్డించుకుంటూ కొసరు కొసరు మరి అడుగుతూ మరి అమ్మతో వేయించుకుంటూ తిన్న ఆ జ్ఞాపకాలు గుర్తొస్తుంటే ఇప్పుడున్న ఈ వంటకాలు ఎందుకా అనిపిస్తుంది. ఏ సౌకర్యాలు లేవు, ఏ సదుపాయాలు లేవు. ఆ కట్టెల పొయ్యి మీదే మరి ఆ చేతులతోనే మరి ఆళ్ళు ఎంత కష్టపడినా గానీ ఆ చేతులతోనో, ఆ కాళ్ళతోనే తప్ప ఎలాంటి మిషనరీ కూడా ఉపయోగించకుండా వాళ్ళు బ్రతికారు ఆ రోజులు. అయినా గానీ వాళ్ళు అలుపు సలుపు లేకుండా అయితే మరి జీవితాన్ని అలా లీడ్ చేసేసేవారు. ఇప్పుడు మరి ఎన్ని రకాల మరి వందల్లో, వేలల్లో మరి లెక్కకు మించిన రోగాలైతే వచ్చేస్తున్నాయి. అప్పుడు ఎక్కడైనా నూటికి, కోటికి ఒకళ్ళకి, ఇద్దరికి అనారోగ్యం అదైనా సీరియస్ కూడా ఉండేది కాదు. ఏదో సంవత్సరానికి ఒకసారి వచ్చి వెళ్తూ ఉండేవి జ్వరము, రొంప. ఇప్పుడైతే మరి జ్వరము, రొంప రోజు వస్తూనే ఉంటాయి పలకరించడానికి. వాటిలతో పాటు మరి ఎన్ని ప్రమాదకరమైనవి వచ్చి పడుతూ ఉన్నాయండి. ఈ జనరేషన్ వచ్చి మరి మనం ఏం బాగుపడ్డామండి. చిత్ర విచిత్రమైన రోగాల బారిన పడడం తప్ప ఇంకా మనం ఏం సుఖపడుతున్నాము జీవితంలోనూ. ఏదో సాధించాలని ముందుకెళ్తూ ఉన్నాము. ఇంతలోనే మరి ఏదో మరి ఉరుములా వచ్చైతే మీద పడిపోయినట్టు అనిపిస్తుంది. అక్కడతోటి మరి లైఫ్ ఎండ్ అయిపోతుందేమోనన్న అనుమానం కూడా వచ్చేస్తుంది. ఇలా రోజు మరి బ్రతుకుదామా మాందామా అన్నట్టు అయిపోతుంది లైఫ్ స్టైల్ అనేది. అప్పుడు అలాంటి రోజులు ఉన్నాయండి. ఎలా కష్టపడాలి, ఎలా పిల్లల్ని పెంచుకోవాలి, వాళ్ళని ఎలా పోషించుకోవాలన్న ఉద్దేశంతోనే ఉండేవారు తప్ప ఈ రోగాల నుంచి ఎలా ముందుకెళ్ళాలి, ఎలా బయటపడాలి, ఏ మెడిసిన్ వాడాలన్న భయం గాని
పిల్లలు ఆ రోజుల్లో ఆడపిల్లలు మగపిల్లలన్న తేడా లేకుండా చీకటి పడే వేళ వరకు ఆడుతూనే ఉండేవారండి. ఎలాంటి భయము లేకుండా, సందేహం లేకుండా అమ్మ నాన్న కూడా చక్కగా ఆడుకోనిచ్చేవారు. మరి ఇప్పుడు పిల్లలు అలా ఆడుకోవడానికి బయటకు వెళ్తున్నారా? అసలు అమ్మ నాన్న ధైర్యం చేసి పంపించడానికి ఉందండి. ఏదో పులులు సింహాలు వచ్చి మీద పడిపోతాయేమో అన్నట్టుగానే మరి పిల్లల్ని లోపల దాచుకోవడం తప్ప బయటకు పంపించడానికి అసలు మనసే రావట్లేదు ఎవరికి కూడా. మరి అడవంటారా? మరి ఇది మనుషులు తిరిగే ఏరియా అంటారా? నాకు ఒక్కొక్కసారి అయితే భయం అనిపిస్తుంది. ఇలాంటి జనారణ్యంలోని బ్రతకాలంటే ఎందుకు ఇలాంటిది అని అనిపిస్తుంది. పిల్లలు కూడా అసలు ఒకళ్ళతో ఒకళ్ళు ఆడుకోవడానికి కూడా అంతగా ఇష్టపడరు. ఒకళ్ళతో ఒకళ్ళు పంచుకోవడానికి కూడా ఇష్టపడతలేదు. ఒకవేళ పంచుకోవాలని వీళ్ళు కనిపించినా కానండి, స్కూల్లో టీచర్ అయితే వీళ్ళని ఏది కూడా షేర్ చేసుకునేవారు. ఏది కూడా మరి ఒకళ్ళదొకళ్ళు తినేవారు. మరి మనం చదువుకున్న రోజుల్లో అయితే ఒకళ్ళదొకళ్ళు షేర్ చేసుకునేవాళ్ళం, తినేవాళ్ళం. స్కూల్‌కి స్నాక్స్ అంటే ఇప్పుడు ఎన్నో రకాలు పంపిస్తున్నాం కానీ అప్పట్లో స్నాక్స్ ఏమున్నాయండి? ఆ నారింజకాయనో, బత్తాకాయనో లేదంటే ఏ సంక్రాంతి పండగకో, వేరే వేరే పండగలకో వండిన పదార్థాలు తప్పించి మిగతా రోజుల్లో స్నాక్స్ ఎక్కడవి అసలు? అయినా గానీ ఎంత చక్కగా చదువుకునేవాళ్ళమండి. కానీ ఇప్పుడు పిల్లలకి అన్నీ మరి పంపిస్తున్నాం గానీ వాళ్ళకి చదువయితే చాలా తక్కువగానే కనిపిస్తుంది. తేడా ఏమిటో తెలీదండి. నాలెడ్జ్ అయితే ఇప్పుడు మరి చాలా ఎక్కువగానే ఉంది. కంప్యూటర్ కాలం కదా! మరి అప్పుడు ఏమున్నాయండి? ఇప్పుడు చదువు బాగానే ఉందండి. కానీ మరి జ్ఞానం అయితేనే మరి అంతంత మాత్రంగా ఉంది. జ్ఞానం అంటే మనుషులకి మధ్యలో ఉన్న రిలేషన్‌షిప్స్‌కే మరి జ్ఞానం తక్కువగా ఉంటుంది తప్ప మిగతా అన్నింటికి మరి జ్ఞానం ఎక్కువగానే ఉంటుందండి. ఇంతవరకు ఎవరింట్లోనైనా ఏదైనా మరి సంఘటన జరిగినప్పుడు అది మంచి అయినా, చెడైనా మరి చుట్టుపక్కల ఇళ్లల్లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళైతే పలకరించేవారు. అక్కడే ఉండేవారు. ఒక కుటుంబంలా అయితే కలిసిపోయేవారండి. మా విలేజ్‌లో అయితే. మరి ఇప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా కానండి ఎవరింట్లో వాళ్ళే అన్నట్టు సిటీని మించిపోతున్నారండి జనము. అసలు తలుచుకుంటేనే మరి ఎలా ఉంటుందంటేనండి మరి ఆ రోజులకి, ఈ రోజులకి తేడా తెలుస్తుంటే మరి చాలా బాధగా అనిపిస్తుంది. దీనికి కారణం ఎవరిని నిందించగలమండి? టెక్నాలజీ కోసం మనం ఎన్నో విధాలుగా మరి తిప్పలైతే పడుతున్నాము మన జీవన విధానాన్ని మార్చుకోవడానికి. కానీ మరి దాంతోపాటు మన మనసులు కూడా మారిపోకూడదు కదండి. మనం మనుషులం కదా! కాస్తైనా మరి మనుషుల్లో అయితే ఆలోచించాలి కదండి మానవత్వం కలిగి. జనరేషన్ మారుతుంది, మన లైఫ్ స్టైల్ మారుతుంది. కానీ మనం మాత్రం మారిపోకూడదు కదండి. రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు, మారుతాయి అని అంటారు. కానీ మారేది రోజులు కాదండి, మనుషులే మారతారు. రోజులు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. అవే వారాలు, అవే నెలలు, అవే ఇప్పుడు కూడా ఉన్నాయి కదండి వారాలు, నెలలు. ఇంకా కొత్తగా ఏమున్నాయి రోజులు మారడానికి? మారేదల్లా మనుషులమేనండి. ఏదేమైనా కానీ నాకు ఇప్పుడున్న రోజుల కన్నా అప్పటి రోజులే ఇష్టమండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.